హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. ఈరోజు మనం క్రిప్టో బిగినర్ కోర్సులో ఎపిసోడ్ 4 చూద్దాం. బిగినర్ కోర్స్ ఎపిసోడ్ 4లో ఆల్ట్ కాయిన్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్ట్ కాయిన్స్ అంటే ఆల్ట్ కాయిన్స్ ఈక్వల్ టు ఆల్టర్నేటివ్ కాయిన్స్. బిట్ కాయిన్ తర్వాత వచ్చే ఇతర ప్రయోజనాల కోసం రూపొందించిన అన్ని క్రిప్టో కరెన్సీలను ఆల్ట్ కాయిన్స్ అని అంటారు. ఆల్ట్ కాయిన్స్ అనేవి ఎందుకు అవసరం? స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్, డెఫీ, ఎన్ఎఫ్టీస్, గేమింగ్, రియల్ వరల్డ్ అసెట్స్, స్కేలబిలిటీ అండ్ ఇన్నోవేషన్ ఉన్నట్లే ఆల్ట్ కాయిన్స్ అని అంటారు. వాటిలో మెయిన్ ఇథీరియం, ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఇథీరియం అనేది. విటాలిక్ బుటెరిన్ 2015లో ఈ ఇథీరియంని ప్రారంభించారు. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ డియాప్స్కి ఇది అనుకూలంగా ఉంటుంది. డెఫీ, ఎన్ఎఫ్టీస్, వెబ్3 వీటి ఈ మెయిన్ ప్రాజెక్ట్ అన్నమాట. వివిధ వేలాది ప్రాజెక్టులు ఇథీరియంపై నిర్మించబడ్డాయి. చాలా ప్రాజెక్ట్స్ ఇథీరియం మీదే నిర్మించబడి ఉన్నాయి. ఇది ఇథీరియం అనేది నేటివ్ కాయిన్. ఈటీహెచ్, సొలానా అనేది హై స్పీడ్ బ్లాక్ చైన్. ఇది అంతేకాకుండా వేగవంతమైన ట్రాన్సాక్షన్స్ కూడా చాలా స్పీడ్గా అవుతాయి. లో ఫీజ్, గేమింగ్, ఎన్ఎఫ్టీస్, డెఫీకి బెస్ట్ ప్రాజెక్ట్ సొలానా. స్కేలబిలిటీ చాలా ఎక్కువ. దీని నేటివ్ కాయిన్ సోల్. ఎక్స్ఆర్పి, రిపుల్ ల్యాబ్స్ రూపొందించిన క్రిప్టో కరెన్సీ. దీని మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్, అంటే క్రాస్ బార్డర్ పేమెంట్స్కి ఈ ఎక్స్ఆర్పి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బ్యాంక్స్ ఈ ఎక్స్ఆర్పి రిపుల్ టెక్నాలజీనే వాడుతున్నాయి. ఎక్స్ఆర్పి బ్లాక్ చైన్ టెక్నాలజీని బ్యాంకుల మధ్య వేగవంతమైన డబ్బు మనీ ట్రాన్స్ఫర్ను ఇది చాలా ఈజీగా చేస్తుందన్నమాట. చాలా సులభతరం చేస్తుంది. అంతేకాకుండా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మనీ ట్రాన్స్ఫర్ని ఇది చేస్తుంది. దీని నేటివ్ కాయిన్ ఎక్స్ఆర్పి. బిఎన్బి, బినాన్స్ కాయిన్. బినాన్స్ ఎకోసిస్టమ్ యొక్క ప్రధాన కాయిన్ ఇది బిఎన్బి. ట్రేడింగ్ ఫీజు డిస్కౌంట్స్ ఉంటాయి. బిఎన్బి చైన్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ స్టేకింగ్ అండ్ డెఫీ లాంచ్ ప్యాడ్లో యూజ్ అవుతుంది. బలమైన యూటిలిటీ అండ్ విస్తృతమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ బిఎన్బి చైన్ మీద వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే ట్రేడింగ్ ఫీజు తగ్గుతుంది. ట్రాన్సాక్షన్స్కి ఈ బిఎన్బిని వాడితే వీళ్ళు కొన్ని రివార్డ్స్ కూడా ఇస్తుంటారు అన్నమాట, ఈ డ్రాప్ రూపంలో ఈ బిఎన్బి ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ సుయి అనేది నెక్స్ట్ జనరేషన్ లేయర్ 1 బ్లాక్ చైన్ ఇది. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ సుయి చేస్తుంది. లో కాస్ట్తో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. తక్కువ ఖర్చుతో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. గేమింగ్ అండ్ డిజిటల్ అసెట్స్కి అద్భుతంగా ఇది పనిచేస్తుంది ఈ బ్లాక్ చైన్, సుయి బ్లాక్ చైన్ అనేది. స్కేలబిలిటీ అండ్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంది ఇది. దీని నేటివ్ కాయిన్ ఎస్యుఐ. ఆల్ట్ కాయిన్స్ తాలూకా ప్రయోజనాలు ఇప్పుడు చూడండి. ఇథీరియము, సొలానా, ఎక్స్ఆర్పి, బిఎన్బి, ఈ సుయి తాలూకా మెయిన్ ప్రయోజనాలు ఏంటో చూద్దాం. కొత్త సమస్యలకు ఇవి కొత్త పరిష్కారాలను కనుక్కుంటాయి. టెక్నాలజీలో ఇన్నోవేటివ్గా ఉంటుంది. వేగవంతమైన అంటే తక్కువ ఖర్చుతో ఈ బ్లాక్ చైన్స్ పనిచేస్తాయి. వివిధ రంగాల్లో వీటిని ఈ బ్లాక్ చైన్స్ని యూజ్ చేస్తున్నారు. ముందస్తు అవకాశాలు కూడా ఇవి కల్పిస్తుంటాయి. పెట్టుబడి ముందు మనం తెలుసుకోవాల్సినవి చూద్దాం. ప్రాజెక్ట్ యూటిలిటీ, టీమ్ అండ్ డెవలప్మెంట్. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఈ టీం ఎవరు, డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, కమ్యూనిటీకి అంతవరకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, దీని తాలూకా టోకెనామిక్స్ ఏంటి, సెక్యూరిటీ, మార్కెట్ అడాప్షన్, రిస్క్స్ అండ్ వాలటాలిటీ.
ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా తేడాలు చూసుకుందాం. ముందు ఇట్లా ఒక్కొక్క ఈ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందాం ఒక్కొక్క ప్రాజెక్ట్కి. చూడండి, ఫస్ట్ బిట్ కాయిన్ అనేది డిజిటల్ మనీ, ఇది ఇథీరియం అనేది స్మార్ట్ కాంట్రాక్ట్స్ మీద పనిచేస్తుంది, సొలానా అనేది ఫాస్ట్ బ్లాక్ చైన్, XRP అనేది క్రాస్ బార్డర్ పేమెంట్స్కి యూజ్ అవుతుంది, BNB అనేది బినాన్స్ ఈకోసిస్టమ్ మీద పనిచేస్తుంది, సుయి అనేది హై స్పీడ్ లేయర్ 1 ప్రాజెక్ట్, అందుకే సుయికి అంత డిమాండ్ ఉంటుంది. సొలానా తర్వాత సుయి అనేది బెస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఏది బెస్ట్, వీటిల్లో ఏది బెస్ట్? ఒక కాయిన్ అత్యుత్తమని మనం ఇప్పుడు కూడా ఏమీ చెప్పలేం. ప్రతి ప్రాజెక్ట్కి ఒక్కొక్క టార్గెట్, ఒక్కొక్క లక్ష్యాలు ఉంటాయన్నమాట. దీనిలో ఉపయోగాలు, బలాలు అండ్ రిస్క్స్ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్కి దాని తాలూకా లక్ష్యాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క దాని మీద వర్క్ అవుతూ ఉంటాయి. దానిలో మనకి ఏదైతే బెస్ట్ ప్రాజెక్టు ఇవన్నీ చూస్ చేసుకోవాలి. ఆల్ట్ కాయిన్స్లో రిస్కులు, వీటిలో ఎక్కువగా రేట్ అనేది ఎక్కువగా మారుతుంటుంది. ఒకసారి ఎక్కువగా పెరుగుతుంది, ఒక్కోసారి పడిపోతుంది. అన్ని ప్రాజెక్టులు విజయవంతం కాకపోవచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా సక్సెస్ అవ్వకపోవచ్చు. స్కామ్స్, మోసాలు ఎక్కువగా జరుగుతాయి. రెగ్యులేషన్లో మార్పులు ఉండడం, నెక్స్ట్ పెట్టుబడిలో నష్టం అవకాశాలు. మెయిన్ దీనిలో సారాంశం తెలుసుకుందాం. ఆల్ట్ కాయిన్స్ అంటే ఇథీరియం, సొలానా, సోల్, XRP, BNB, సుయి. మెయిన్ ఇక్కడ మనం ఈ ఎపిసోడ్స్ 4th ఎపిసోడ్లో ఇక్కడ ఇవి ఆల్ట్ కాయిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ జ్ఞానం ఈక్వల్ భవిష్యత్తు పెట్టుబడులకు బలం. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి మనకనేది ఒక బలం అనేది చేకూరుతుంది అన్నమాట. ఇవన్నీ స్టడీ చేయడం వల్ల ఏ ప్రాజెక్ట్లో డబ్బులు పెట్టాలి, ఏ ప్రాజెక్ట్లో పెట్టకూడదు అనేవి మనకు తెలుస్తుంది. దానివల్ల మనం పెట్టే పెట్టుబడి అనేది మనకి మనం ఎవరైనా సరే వీటిలో పెట్టుబడి పెట్టాలంటే ఇవన్నీ తెలుసుకొని, ఏ ప్రాజెక్ట్ మంచిదో తెలుసుకొని మీ సొంత నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎపిసోడ్ 5లో కాయిన్ వర్సెస్ టోకెన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. రెండింటి మధ్య తేడా ఏంటి, టోకెన్, కాయిన్, ఈ రెండింటికి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాము, అక్కడ మన వాట్సాప్ నెంబర్ కూడా పెడతాము. మీకు ఏవైనా సరే క్రిప్టో గురించి అవగాహన కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.